ఉన్నారు. ఈ విషయంపై ప్రస్తుతం మరోసారి చీఫ్ అడ్వైజర్ ఫోర్ సైజ్ టీవీ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు, ఈరోజు అనేక విధాలుగా రైతులు మోసపోతూనే ఉన్నారు. ఏదో ఒక విధంగా ప్రభుత్వాలు కానీ, దళారులు కానీ, బడా కార్పొరేట్ కంపెనీలు కానీ మోసం చేస్తూనే ఉన్నారు రైతుల విషయంలో. ఇదొక దోపిడీ మన కూడా ఇప్పుడు వచ్చింది. ఈ కంపెనీలు ఏదైతే ఉన్నదో ఒక ఆర్గనైజర్ను వ్యవస్థాపించి, ఒక వ్యవస్థను స్థాపించి వారికి నచ్చజెప్పి ఈరోజు తన చేతులు దులుపుకుంటూ రైతులను నట్టెట్ట ముంచుతున్నారు. ఈ విషయంపై మీరా స్పందిస్తారండి. నమస్తే అండి జమీల్జీ. ఈరోజు మనం చూసినట్లయితే రైతాంగం ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలనో అన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కొన్ని ప్రత్యేక సమస్యలతో వాళ్ళు సతమతం అవుతున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ముఖ్యంగా మనది సెమీ యారిడ్ ట్రాపిక్ కిందికి వస్తుంది కాబట్టి ఈ నేలకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దానికి అనుగుణంగా వేసుకునేటువంటి కొన్ని పంటలు ఉంటాయి. అలాగే ఆ పంటలకు కావాల్సినటువంటి కొన్ని ఇన్పుట్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు మారుతున్నా కూడా రైతుల యొక్క భవితవ్యం ఏమాత్రం కూడా మార్పుకు నోచుకోకపోవడం అనేది శోచనీయం. ఇక్కడ మనం పాలిటిక్స్ కానివ్వండి, అలాగే పార్టీస్ గురించి మనం ప్రస్తావన చేయటం లేదు. ఎందువల్ల అంటే మనకు రైతు ముఖ్యం. ఆహారాన్ని ప్రతి ఒక్కరికి అందించేటువంటి రైతు నిజంగా అన్నదాత అనేటువంటి పేరుకు సార్థక నామధేయుడు. కాబట్టి ఆ రైతును గనక మనం ఆదుకోకపోతే ప్రతి ఒక్కరూ సమాజం కూడా అతలాకుతలం అవుతుందనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు మనం చూసినట్లయితే జొన్న, పత్తి వీటి మీద ఫోకస్ పెట్టేటువంటి మహబూబ్ నగర్, పాత మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, అలాగే ఈరోజు ఆందోళన చేపడుతున్నటువంటి ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి జోగులాంబ, గద్వాల జిల్లాల్లో పరిస్థితి చాలా విషమంగా ఉంది. వర్షాభావం ఉండటం వల్ల అనుకున్న స్థాయిలో అక్కడ నీటి వసతి లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. వాటన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ అందరూ గమనించవలసినటువంటి అంశం ఏమిటి అంటే వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ వ్యవస్థలు వదలటం లేదు. అసలు వ్యవసాయం ఎంత ప్రధానమైనటువంటి విషయమో మనందరికీ తెలిసిన నేపథ్యంలో వ్యవసాయం మీద కూడా కార్పొరేట్ కన్ను పడింది అనేటువంటి విషయం ఈ సంఘటన మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు అన్నట్టు సబ్ ఆర్గనైజేషన్ వ్యవస్థ అనేటువంటిది చాలా దుర్మార్గమైన వ్యవస్థ. దాని ద్వారా ప్రభుత్వానికి రైతుకు మధ్య అంతరం అనేటువంటిది పెరిగిపోతోంది. రైతుకు ప్రభుత్వానికి ఉండవలసినటువంటి ఒక సమన్వయం ఉండటం లేదు. అలాగే రైతు సమస్యలు ప్రభుత్వానికి చేరటం లేదు. ఈ మధ్యలోనే ఈ ఏదైతే ఒక ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ ఈ వ్యవస్థ ఉందో అది రెండు వైపులా చిన్నాభిన్నం చేస్తూ తన పబ్బాన్ని గడుపుకునేటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్రాన్ని, ప్రజల్ని సర్వదా కూడా అది ఎంతో ఆపదకు గురి చేసేటువంటి ఒక నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో ఈనాటి చర్చా కార్యక్రమం చాలా కీలకమైంది. ఎందువల్ల అంటే ఇక్కడ రైతు సమాఖ్యకు సంబంధించిన వారు, అలాగే రైతు ఉద్యమాల్ని ఎన్నో ఏళ్లగా చేస్తున్నటువంటి నేతలందరూ కూడా మన ఈనాటి కార్యక్రమంలో ఉండటం నిజంగా చాలా సంతోషదాయకం. వారందరి దగ్గర మనం ఈ చర్చా కార్యక్రమంలో ముఖ్యంగా పార్టీలను పక్కన పెట్టి మనం రైతుల విషయాన్ని మాత్రమే మనం ఆలోచన చేయాలని మనవి చేస్తూ ఈ చర్చను ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒక సారంపల్లి మల్లారెడ్డి గారు ఉన్నారు, రైతు ఉద్యమ నాయకుడు. అనేక సంవత్సరాలుగా